వెల్కమ్ టు అపోలో ఆరోగ్యమస్తు. ఇవాల్టి మన టాపిక్ వినికిడి లోపం, దానికి గల చికిత్సా విధానాలు, అదేవిధంగా కాక్లియర్ సర్జరీ గురించి తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఈసీ వినయ్ కుమార్, సీనియర్ కన్సల్టెంట్ ఈఎన్టీ, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, అపోలో హాస్పిటల్స్ నుంచి. తనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. సార్, ముఖ్యంగా మన దేశంలో వినికిడి లోపం తీవ్రత ఎంత ఉంది అంటే ఏం చెప్తారు? మన దేశంలో అబౌట్ 5 to 6% పాపులేషన్లో వినికిడి లోపం ఉంటుంది. దాంట్లో పిల్లల్లో అంటే ఇప్పుడే పుట్టిన పిల్లల్లో 1000 మందిని తీసుకుంటే నలుగురికి సివియర్ టు ప్రొఫౌండ్ అంటే 80-85% వినికిడి లేకుండా పుడుతున్నారు. సార్, వీలైనంత తొందరగా గుర్తించాలి అంటున్నారు. సో ఎందుకు అంత ఇంపార్టెంట్? అంటే పుట్టుకతో ఎవరికి భాష రాదు. ఇప్పుడు మనం పుట్టిన పిల్ల ఈ భాష నేర్చుకునేటప్పుడు పెద్దలు మాట్లాడేదని నేర్చుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పుట్టిన పిల్లని రష్యా దేశంలో పెట్టారనుకోండి, 2 yearsకో 3 yearsకో రష్యన్ భాషనే నేర్చుకుంటారు. పుట్టుకతో ఎవరికి భాష రాదు. ఆ నేర్చుకునే శక్తి ఎక్కువ 1 to 2-3 years మ్యాక్సిమంలో ఉంటుంది. ఇప్పుడు ఆ ఏజ్ దాటిపోతే మళ్ళీ మనం ఏం ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా ఆ భాష నేర్చుకునే శక్తి తగ్గిపోతుంది. ఆ 100% లెవెల్కు రాలేరు. సార్, అయితే అది పసిపిల్లల్లో అంటున్నారు. మరి పెద్దవాళ్ళలో ఒకవేళ దాన్ని నెగ్లెక్ట్ కనుక చేస్తే తర్వాత ఏమన్నా కాంప్లికేషన్స్ ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయా? అంటే అందరికీ కొంచెం వయసు వస్తే వినికిడి తగ్గుతుందండి. దట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ ఏజింగ్. ఇప్పుడు స్మెల్, టేస్ట్, సైట్ అట్నే హియరింగ్ కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు బీపీ, షుగర్, స్మోకర్స్ వీళ్ళల్లో ఎక్కువ త్వరగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అందరికీ వస్తుంది. అండ్ వాళ్ళకు అవసరమైన హియరింగ్ ఎయిడ్స్ కానీ సర్జరీ కానీ త్వరగా చేస్తే వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ లైఫ్లోకి వచ్చేస్తారు. ఓకే సార్, ఈ వినికిడి లోపంలో స్టేజెస్ ఉంటాయా? ఈ వినికిడి లోపం అంటే డిగ్రీ ఆఫ్ హియరింగ్ లాస్ అది కనుక్కోవచ్చు అండి. అంటే ఇప్పుడు 20% ఉండొచ్చు, 30% ఉండొచ్చు. సో ఇట్ ఈస్ క్లాసిఫైడ్ యాజ్ మైల్డ్, మోడరేట్లీ సివియర్ ఆర్ ప్రొఫౌండ్. ఇప్పుడు మోడరేట్ కానీ మైల్డ్ కానీ దానికి హియరింగ్ ఎయిడ్స్ పనిచేస్తాయి. మోడరేట్ సివియర్గా ఉన్న వాళ్ళకు కూడా కొందరికి పనిచేయచ్చు. కానీ సివియర్, మోడరేట్లీ సివియర్ లేకపోతే ప్రొఫౌండ్ హియరింగ్ లాస్ ఉన్న వాళ్ళకు అంటే 70-80-90% వినికిడి లోపం ఉన్న వాళ్ళకు హియరింగ్ ఎయిడ్స్ పనిచేయవు. ఓకే. సో వాళ్ళకు కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ అవసరం ఉండొచ్చు. ఓకే సార్, అయితే ఎలా గుర్తించాలి? అంటే పెద్దవాళ్ళకైతే తెలుస్తుంది, పసిపిల్లల్లో మనం గుర్తించడం కష్టం కదా. లక్షణాలు ఏమైనా ఉంటాయా వాళ్ళకి పుట్టుకతో వినికిడి లోపం ఉన్నప్పుడు? ఇప్పుడు పుట్టుకతోనే వెంటనే టెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు అడ్వాన్స్ కంట్రీస్ అమెరికా కానీ యూరప్ కానీ, సో ఆ చైల్డ్ డెలివరీ అయిన తర్వాత డిశ్చార్జ్ కాకముందే ఆ టెస్ట్ చేస్తారు. దట్ ఈస్ కంపల్సరీ. ఇప్పుడు కొన్ని స్టేట్స్లో అది కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నెక్స్ట్ 2-3 monthsలో అది స్టార్ట్ చేయబోతున్నారు. సో ప్రతి బిడ్డ, ఆంధ్రప్రదేశ్లో పుట్టిన ప్రతి బిడ్డకు హియరింగ్ అసెస్మెంట్ అయిపోతుంది విదిన్ 1 week ఆఫ్ బర్త్. సో దానివలన త్వరగా తెలుసుకోవచ్చు ఎవరి ప్రాబ్లం ఉండేది. సో 3 months ఏజ్ వచ్చే లోపల అది కన్ఫర్మ్ చేసి వీలైన హియరింగ్ ఎయిడ్స్ కానీ కాక్లియర్ ఇంప్లాంట్స్ కానీ ప్లాన్ చేసి వాళ్ళకు త్వరగా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. సో ఎర్లీ డిటెక్షన్ అండ్ ఎర్లీ ట్రీట్మెంట్, అది దట్ ఈస్ ద మెయిన్. అయితే స్టార్టింగ్ నుండి కాకుండా మధ్యలో ఒక ఏజ్ వచ్చిన తర్వాత, అంటే యంగ్స్టర్స్లో కూడా చూస్తూ ఉన్నాం. సో వినికిడి లోపం అప్పుడు రావడానికి పర్టికులర్గా ఏమేమి కారణాలు ఉంటాయి? సో వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్ వైరల్ ఇన్ఫెక్షన్స్. ఇప్పుడు జస్ట్ లైక్ చికెన్ పాక్స్, మమ్స్, మీసిల్స్ ఇట్లా వచ్చినప్పుడు ఆ వైరస్ ఇన్నర్ ఇయర్లో ఎఫెక్ట్ అయితే వాళ్ళకి హియరింగ్ లాస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ కాజెస్. అదర్ థింగ్ ఈజ్ ఎక్స్పోజర్ టు లౌడ్ సౌండ్స్. ఇప్పుడు హెడ్ ఫోన్స్ పెట్టుకొని హై ఇంటెన్సిటీ మ్యూజిక్ విని దానివలన కూడా హియరింగ్ లాస్ రావచ్చు.
అండ్ ఆల్సో ఇంజరీస్, ఏదైనా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ వేర్ ద ఇన్నర్ ఇయర్ దానికి కంట్యూషన్ వచ్చి అది ఇట్ విల్ స్టాప్ ఫంక్షనింగ్ అనమాట. దానివల్ల కూడా ఇయరింగ్ లాస్ రావచ్చు. ఓకే సార్, అయితే పూర్తిగా అసలు వినలేని శక్తి వినగలిగే శక్తి పూర్తిగా లేని వాళ్ళకి ఎలాంటి చికిత్స ఉంటుంది, ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు? అంటే 80-90% ఇయరింగ్ లాస్ ఉంటే ఓన్లీ ఇంప్లాంట్ ఆపరేషనే పనిచేస్తుందండి. ఓకే, అది చేస్తే ఇప్పుడు 2 types ఆఫ్ కేసెస్ ఉంటాయి. ఒకటేమో పుట్టుకతో వచ్చిన వాళ్ళకు, అంటే వాళ్ళకి భాష తెలియదు, సో వాళ్ళకు అర్లీగా చేయాలి. కొందరు భాష నేర్చుకున్న తర్వాత ఏ కారణం వల్లనో ఇయరింగ్ లాస్ అయిందనుకోండి, వాళ్ళకి భాష ముందే తెలుసు, అందుకని వాళ్ళకు ఇంప్లాంట్ చేస్తే విదిన్ 3 months 6 monthsలో దే విల్ బికమ్ నార్మల్. సార్, మీకు దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది ఈ కాక్లియర్ సర్జరీలో. సో ఆ కాక్లియర్ ఇంప్లాంట్ గురించి, అదేవిధంగా సర్జరీ గురించి చెప్తారా? కాక్లియర్ ఇంప్లాంట్ అనేది ఇట్స్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్. దాంట్లో 2 parts ఉంటాయి. ఒకటేమో లోపల ఆపరేషన్ చేసి లోపల పెట్టేది. చాలామంది అనుకుంటారు ఇది ఏదో మెదడులో పెడుతున్నాము, చాలా మేజర్ సర్జరీ అనుకుంటారు. సో లోపల పెట్టే యంత్రాంగం ఇట్లా ఉంటుందండి. ఇది ఎక్కడ లోపల లేదు, ఇక్కడ ఈ చర్మానికి ఈ ఎముక మధ్యలో పెడతాం ఇది. ప్లస్ ఇక్కడ ఎలక్ట్రోడ్ రే ఉంటుంది ఎండ్లో, అది మాత్రం ఆ లోపల చెవులోకి వెళ్తుంది. సో దిస్ ఈజ్ లైక్ ఎనీ అదర్ ఇయర్ సర్జరీ. అంటే పొద్దున్న ఆపరేషన్ చేస్తే ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో చాలామంది అనుకుంటారు ఇది ఖర్చు అయిన ఆపరేషన్గా వెళ్తే ఇది ఇట్స్ అ వెరీ డేంజరస్ ఆపరేషన్ అనుకుంటారు. అటువంటిది ఏం కాదు. ద ఇంప్లాంట్ ఈజ్ ఎక్స్పెన్సివ్, బట్ ద సర్జరీ ఈజ్ జస్ట్ లైక్ ఎనీ అదర్ సర్జరీ. అంటే ఎవరికి చేస్తారు డాక్టర్? దానికి ముందు ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉంటే దానికి కూడా చెక్ చేస్తారా? సో పేషెంట్కు పరీక్షలు చేసి వాళ్ళకు కాక్లియర్ ఇంప్లాంట్ అవసరం ఉండవచ్చు అనుకున్నప్పుడు అది మేము సిటీ స్కాన్స్, ఎంఆర్ఐ స్కాన్ చేస్తాం. ఎందుకంటే ఇంప్లాంట్ ఎలక్ట్రోడ్స్ పెట్టేది లోపల చెవులో పెడతాము. సో ఆ లోపల చెవు నార్మల్గా ఉండాలి. ప్లస్ ఆ లోపల చెవు నుంచి ఇన్నర్ ఇయర్ అంటారు, కాక్లియర్ అంటారు. ఆ కాక్లియర్ నుంచి బ్రెయిన్కి పోయిన నర్వ్ కూడా నార్మల్గా ఉండాలి. అవి నార్మల్గా ఉంటేనే ఈ సర్జరీ వీలవుతుంది. ఓకే. సో కాక్లియర్ ఇంప్లాంట్ అనేది 2, ఒకటేమో లోపల ఉంటుంది, ఇది లైఫ్ లాంగ్ ఉండేది. దాని కనెక్షన్ ఇక్కడ స్పీచ్ ప్రాసెస్ అని చెవు వెనక భాగంలో పెడతారు. దీనికి మ్యాగ్నెట్ ద్వారా మధ్యలో చర్మం ఉంటుంది, ఆ మ్యాగ్నెట్ ద్వారా ఇది అటాచ్ అవుతుంది. ఇది స్నానం చేసేటప్పుడు లేకపోతే నిద్రపోయేటప్పుడు ఇది తీసి ఇది ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఈ సర్జరీ తర్వాత ఏమన్నా నిబంధనలు పాటించాలా, జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలా? స్పెసిఫిక్గా ఏం లేదండి. అంటే ఈ లోపల పెట్టే ఇంప్లాంట్ ఇట్స్ వెరీ స్టర్డీ అండ్ చిన్న దెబ్బ తగిలినా ఏం కాదు. ఓకే. కానీ ఇట్స్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్. సో మనము లోపల పెట్టింది ఏం కాదు, బికాజ్ ఇట్ ఈస్ ఇన్సైడ్, ఇట్స్ నాట్ ఎక్స్పోజ్ టు అవుట్ సైడ్ అట్మాస్ఫియర్. కానీ స్పీచ్ ప్రాసెసర్ అనేది ఇట్స్ అ ఎలక్ట్రానిక్ డివైస్. సో జస్ట్ లైక్ ఎనీ అదర్ ఎలక్ట్రానిక్ డివైస్, హ్యూమిడిటీ తక్కువ ఉండాలి. అందుకని కంపెనీ ఒక బాక్స్ ఇస్తుంది వేర్ ఇట్ కెన్ బి డీహ్యూమిడిఫైడ్, అంటే ఆ తడిని తీసేస్తుంది. సో అది ఆ జాగ్రత్తలు పాటిస్తే ఇట్ విల్ లాస్ట్ ఈవెన్ 5 years 10 years ఈజీగా లాస్ట్. ఓకే. దాని తర్వాత డాక్టర్ అంటే కంటిన్యూ చేయాలనుకుంటే మళ్ళీ చేయించుకోవాల్సి ఉంటుందా? మళ్ళీ ఆపరేషన్ అవసరం ఉండదు. ఈ బయట అనేది స్పీచ్ ప్రాసెసర్ అంటారు, అది అప్గ్రేడ్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద డెవలప్మెంట్ ఈ స్పీచ్ ప్రాసెసర్లో అవుతుంది. ఇప్పుడు ఉండే స్పీచ్ ప్రాసెసర్కు 5 years తర్వాత ఉండే స్పీచ్ ప్రాసెసర్ కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో దానివలన ఈ స్పీచ్ ఇంప్రూవ్మెంట్ అవన్నీ కావాల్స్తే అది చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇట్ విల్ బీ కంపాటబుల్ విత్ ద ఇన్సైడ్ పార్ట్. సార్, ఇప్పుడు ఈ కాక్లియర్ సర్జరీ తర్వాత పిల్లలు మాట్లాడగలుగుతారా? డెఫినెట్గా మాట్లాడతారంటే, కానీ ఇట్ డిపెండ్స్ ఆన్ ఎప్పుడు సర్జరీ చేసేది. ఎంత త్వరగా చేస్తే అంత రిజల్ట్స్ బాగుంటాయి. సో ఇప్పుడు ఐడియల్ ఏజ్ 1 year అప్పుడు చేస్తే బాగుంటుంది. 1.5 2 years అయినా పర్వాలేదు. 3 years దాటితే దే విల్ నెవర్ రీచ్ 100%, దే మైట్ రీచ్ 80%.
ఓకే. ఇప్పుడు మా క్లినిక్లో చేసిన వాళ్ళు చాలామందికి, ఒక అమ్మాయికి ఐఏఎస్ పొజిషన్ వచ్చింది, ఐఏఎస్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో. చాలామంది ఇంజనీరింగ్ చేశారు. సో దెర్ ఇస్ నో, వన్స్ ఇంప్లాంట్ చేసిన తర్వాత దెర్ ఇస్ నో హిండ్రెన్స్ అండి. వాళ్ళు నార్మల్ చిల్డ్రన్ లాగా దే కెన్. సార్ ఇప్పుడు ఈ హియరింగ్ ఎయిడ్స్కి కానీ దీనికి కానీ ఇప్పుడు తేడా ఏంటి కాక్లియర్ ఇంప్లాంట్స్కి? ఇప్పుడు హియరింగ్ ఎయిడ్ బేసిక్లీ ఇట్స్ లైక్ ఇట్ యాంప్లిఫైస్ ద సౌండ్. అంటే ఇప్పుడు వచ్చే సౌండ్ను ఇట్స్ లైక్ ఎ లౌడ్ స్పీకర్. సో ఇట్ ప్రొడ్యూసెస్ సౌండ్ విత్ ఇన్ అ హయ్యర్ వాల్యూమ్ సో దట్ ద పర్సన్ కెన్ హియర్. అది మైల్డ్ టు మోడరేట్, ఆ మోడరేట్లీ సివియర్ పేషెంట్స్కు ఇది వాడతాం. కానీ ఒక స్టేజ్ దాటిన తర్వాత, ఆ 70% దాటిన తర్వాత హియరింగ్ ఎయిడ్స్ పనిచేయవు. ఓకే. ఎస్పెషలీ హై ఫ్రీక్వెన్సీ సౌండ్స్ దాంతో వినపడదు. దానికి కాక్లియర్ ఇంప్లాంటే చేయాలి. సో ఇప్పుడు హియరింగ్ ఎయిడ్ ఏంటంటే ఇట్ ఇంక్రీజ్ ద సౌండ్. ద ఇంప్లాంట్ డైరెక్ట్లీ లోపల ఇన్నర్ ఇయర్లో ఉండే నర్వ్స్ను స్టిమ్యులేట్ చేస్తుంది. సో ఇవన్నీ బైపాస్ చేసి డైరెక్ట్ నర్వ్ ఎండింగ్స్ను స్టిమ్యులేట్ చేస్తుంది. ఆ స్టిమ్యులేషన్ ఎంత ఇవ్వాలని అది కంప్యూటర్ మీద మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క ఎలక్ట్రోడ్ సపోజ్ ఎక్కువ పెట్టామనుకోండి, ఆ సౌండ్ తట్టుకోలేరు, తక్కువ పెడితే వినపడదు. సో అది ఒక్కొక్క ఎలక్ట్రోడ్, దాన్ని మ్యాపింగ్ అంటారు, ఫైన్ ట్యూనింగ్ బేసిక్లీ. సో దట్ అన్ని ఎలక్ట్రోడ్స్ మ్యాపింగ్ చేసిన తర్వాత అది స్విచ్ ఆన్ చేస్తే అప్పుడు ఫస్ట్ టైం ద చైల్డ్ విల్ బీ ఏబుల్ టు హియర్. అండ్ చాలామంది చిల్డ్రన్ అది ఫస్ట్ టైం వినడం ఇట్స్ ఎ న్యూ ఎక్స్పీరియన్స్. చాలామంది ఏడుస్తారు, చాలామంది నవ్వుతారు, ఎందుకంటే ఇట్స్ న్యూ ఎక్స్పీరియన్స్. ఎప్పుడు వినని సౌండ్ వినపడుతుంది అనమాట. ఒక చెవికి ఈ సర్జరీ చేసుకుంటే సరిపోతుందా, లేదంటే రెండు చెవుల్లో ప్రాబ్లం ఉన్న వాళ్ళు రెండు చెవులకు చేసుకోవాల్సి ఉంటుందా? ఐడియల్లీ రెండు చెవులకు చేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ హెడ్ ఫోన్స్ పెట్టి మ్యూజిక్ వింటున్నాం అనుకోండి, ఒక హెడ్ ఫోన్ ఇయర్ ఫోన్ తీసేస్తే సో మచ్ డిఫరెన్స్. సో గాడ్ గేవ్ అస్ 2 years. సో రెండు చెవులకు చేస్తే బెటర్. కానీ ఇది ఖర్చైన ఆపరేషన్, దానివలన చాలామంది ఒక్క చెవుకే చేసుకుంటారు, బట్ దట్ ఆల్సో ఈజ్ బెటర్. కానీ రెండు చెవులకు చేస్తే ఒక్క చెవుకు చేసిన దానికి రెండు చెవులు చేసిన ఒక 20% ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు కొన్ని స్టేట్స్ రెండు చెవులకు ఫ్రీగా ఆరోగ్యశ్రీలో ఇస్తున్నారు, ఫ్రీ సర్జరీ రెండు చెవులకు. సో దట్ ఈస్ ద ఐడియల్ థింగ్. అయితే ఏ వయసు వాళ్ళైనా ఈ సర్జరీ చేసుకోవచ్చా? అంటే దట్ డిపెండ్స్ అండి. ఇప్పుడు భాష నేర్చుకున్న తర్వాత ఏ కారణం వల్ల అయినా అది వినికిడి తగ్గిందనుకోండి, ఆ డ్యూరేషన్ ఆఫ్ డెఫ్నెస్ అంటే ఇప్పుడు 20 years బ్యాక్ వినికిడి పోయి ఇప్పుడు కాక్లియర్ ఇంప్లాంట్ చేస్తే అంత సక్సెస్ రేట్స్ ఉండవు. ఎందుకంటే ఇప్పుడు ఆ నరం ఉండేది, దానికి స్టిమ్యులేషన్ ఉండాలి సౌండ్ వల్ల. ఇప్పుడు ఆ స్టిమ్యులేషన్ లేకపోతే ఆ నర్వ్స్ డీజనరేట్ అయిపోతాయి. సో డ్యూరేషన్ ఆఫ్ డెఫ్నెస్ తక్కువ ఉందనుకోండి, సపోజ్ వినికిడి సడన్గా పోయి ఫర్ వాట్ ఎవర్ రీజన్, అది విదిన్ 6 months or 1 year సర్జరీ చేయించుకుంటే విదిన్ 3 months or 6 months దే విల్ బీ లైక్ నార్మల్. వాట్ దే వేర్ బిఫోర్ ఇట్ విల్ బీ యాజ్ నార్మల్ యాజ్ దట్. సార్ అయితే ఈ కాక్లియర్ సర్జరీ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? నో, ఎనీ సర్జరీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చండి, బట్ ఇట్ ఈస్ యాజ్ ఐ సెడ్ ఇట్ ఈస్ నాట్ ఎ మేజర్ లైఫ్ థ్రెటనింగ్ సర్జరీ. అటువంటిది కాదు. చాలామంది అనుకుంటారు కాస్ట్ వలన ఎంత మేజర్ సర్జరీ అవుతుందని. ఇట్ జస్ట్ లైక్ ఎనీ అదర్ ఇయర్ సర్జరీ. మైనర్ కాంప్లికేషన్స్ ఉండొచ్చు. ఒకటేమో ఈ ఎలక్ట్రానిక్ డివైస్ కాబట్టి అది ఎప్పుడైనా ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మేము 1600 సర్జరీస్ చేశాము, దాంట్లో ఒక 5-6 మందికే ఈ ఇంప్లాంట్ ఫెయిలియర్ అయ్యి, సో ఆ ఇంప్లాంట్ మళ్ళీ ఆపరేషన్ చేసి తీసేసి వేరేది పెడతాం. సో అండ్ సర్జరీ కూడా ప్రొద్దున చేస్తే ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఒక బ్యాండేజ్ ఉంటుంది, 5 days తర్వాత బ్యాండేజ్ కూడా రిమూవ్ చేస్తాం. ఇప్పుడు వాళ్ళు తలస్నానం కూడా చేసుకోవచ్చు అండ్ ఎవ్రీథింగ్. ద స్విచ్ ఆన్ అనేది అంటే వెన్ వీ స్విచ్ ఆన్, వెన్ ద చైల్డ్ ఆర్ ద అడల్ట్ ఈస్ ఏబుల్ టు హియర్, దట్ వీ డూ ఇట్ ఆఫ్టర్ 3 weeks. అంత
వూండ్ మానిపోయిన తర్వాత చేస్తాం. కాక్లియర్ సర్జరీ అనగానే చాలా ఖర్చుతో కూడుకున్న సర్జరీ అని చెప్పేసి, అంటే సామాన్యులు కొంత భయపడతారు దానికి వెళ్ళడానికి. సో దానికోసం ప్రభుత్వాల నుంచి కానీ స్వచ్ఛంద సంస్థల నుంచి కానీ మీ నుండి కానీ ఎలాంటి సపోర్ట్ అందుతోంది, దాని గురించి చెప్తారా? అంటే మా తరపు నుంచి మా హాస్పిటల్లో మేము ఒక ఎన్జిఓ స్టార్ట్ చేసాము. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 17 years old. సో అక్కడ మేము వి ట్రై టు హెల్ప్ ద చిల్డ్రన్ బై గివింగ్ సమ్ మనీ. అండ్ మేము గమనించింది ఏంటంటే చాలామంది పేరెంట్స్ వాళ్ళ బాబుకు ఖర్చు పెడతారు కానీ వాళ్ళ డాటర్కు పెట్టారనమాట. అది గమనించాం. సో ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అది హియరింగ్ ఇంపైర్డ్ గర్ల్ చైల్డ్ ఇనిషియేటివ్ అని స్టార్ట్ చేశాము. దాంట్లో ఎనీ గర్ల్ చైల్డ్ కమింగ్ టు అపోలో హాస్పిటల్ విల్ బీ గివెన్ ఫ్రీ ఇంప్లాంట్, ఫ్రీ సర్జరీ. ప్లస్ మేము స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఈ ఆరోగ్యశ్రీలో ఇంప్లాంట్ మేమే పోయి రిక్వెస్ట్ చేస్తే దట్ వాజ్ ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ దట్ ఫ్రీ ఇంప్లాంట్ అండ్ ఆరోగ్యశ్రీ వాజ్ గివెన్. సో అందరికీ ఏదో విధంగా ఇంప్లాంట్ దొరుకుతుంది. సో నా అపీల్ ఏంటంటే ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి తల్లిదండ్రులకు మీరు ధైర్యంగా రాండి, మీకు మంచి ఆపరేషన్ అవుతుంది, ఎక్కువ ఖర్చు లేకుండా మీకు ఇంప్లాంట్ ఆపరేషన్ అవుతుంది, మీ పిల్లలు నార్మల్ చిల్డ్రన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ వినికిడి సమస్య అనేది ఎక్కడన్నా ఉండొచ్చు అండి. బయట చెవులో అంటే ఎక్స్టర్నల్ ఇయర్లో ఉండొచ్చు, మధ్య చెవులో అంటే ఎక్స్టర్నల్ ఇయర్ అంటే ఇయర్ డ్రమ్ వెనకాల గువ్వ నుంచి ఇన్నర్ ఇయర్కు ఆ కనెక్షన్, ఆ 3 bones ఉంటాయి, ఆ బోన్స్ వలన కూడా ఉండొచ్చు. కానీ అక్కడ ఫ్లూయిడ్ చేరినా కూడా హియరింగ్ లాస్ రావచ్చు. ప్లస్ ఇన్నర్ ఇయర్లో రావచ్చు. ఒకవేళ ఈ నరంలో ఏదన్నా ట్యూమర్ అట్లా ఏదన్నా ఉంటే అప్పుడు కూడా హియరింగ్ లాస్ రావచ్చు. సో ఒక్కొక్క దానికి ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు బయట చెవు కానీ మధ్య చెవు కానీ ప్రాబ్లమ్స్ ఉంటే మైనర్ ఆపరేషన్తో ఈజీగా సెట్ అవుతుంది. కానీ ఈ లోపల చెవులో ఎక్కువ హియరింగ్ లాస్ ఉన్న వాళ్ళకు అది ఇంప్లాంటే ఆపరేషన్ వీలవుతుంది. సార్, ఆఫ్టర్ సర్జరీ వెంటనే వాళ్ళు అర్థం చేసుకుని మాట్లాడగలుగుతారా? అంటే వాళ్ళకి ఏమన్నా థెరపీస్, రీడింగ్ లాంటివి ఏమన్నా నేర్పించే అవకాశం ఉంటుందా? అంటే ఇప్పుడే సర్జరీ చేసిన బాబుకి అనుకోండి, అది 3 weeks తర్వాత స్విచ్ ఆన్ చేసినప్పుడు ఫస్ట్ టైం ఆ సౌండ్ వినపడుతుంది. ఆ సౌండ్ చాలామంది తట్టుకోలేరు. అందుకని మేము లో వాల్యూమ్లో పెడతాం ముందు. ఎందుకంటే రోడ్ మీద పోయేటప్పుడు లారీ హార్న్ కానీ దానివల్ల భయపడతారు. సో అది ఒక నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో అది గ్రాడ్యువల్గా పెంచుకుంటూ వెళ్తాం. సో ఇప్పుడు బాబుకు వినపడుతుంది, కానీ ఒక్కొక్క సౌండ్ ఏంటి, దాని అర్థం ఏంటి, అవన్నీ నేర్పించేదానికి థెరపిస్ట్ ఉంటారు, ఆడిటరీ వర్బల్ థెరపిస్ట్ అంటారు. అంటే వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు చైల్డ్కు. అంటే పెదవులు ఈ ముఖం చూడకుండా మాట విని అర్థం చేసుకుండే ఆ శక్తి వాళ్ళకి ఇచ్చేటట్లు చూస్తారు. ప్లస్ ఇప్పుడు తల్లిదండ్రులు కూడా వాళ్ళు చాలా ముఖ్యమండి. ఎందుకంటే ఇంట్లో ఉంటారు కాబట్టి ఇప్పుడు ఈ ట్రైనింగ్ క్లాస్లో ఇచ్చిన థెరపీని వాళ్ళు ఇంట్లో ఫాలో చేయాలి. సో వాళ్ళు ఆ ఏజ్లో 1 year చేసిన పిల్లలకు ఆ బ్రెయిన్ ఈజ్ వెరీ యాక్సెప్టబుల్ టు ఎనీథింగ్. కొత్తది ఏది వచ్చినా కూడా ఇమ్మీడియట్లీ గ్రాస్ప్ చేసి ఆ శక్తి ఉంటుంది. సో త్వరగా విదిన్ 1 year 2 yearsలో నార్మల్ చిల్డ్రన్ లాగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ట్రైనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏదో ఇంప్లాంట్ చేసి పెట్టి వాళ్ళకి భాష వస్తుందంటే అది రాదండి. ఓకే డాక్టర్, అయితే ఈ వినికిడి లోపం కొంత తీవ్రత ఉన్న వాళ్ళకి, అంటే ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ స్టేజ్లో ఉండే వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? అదే కొన్ని దానిలకు మధ్య చెవులో ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, సో ఆ 3 bones ఉంటాయి, ఎముకలు ఉంటాయి, అవి ఏదైనా పని చేయకపోతే దాన్ని ఆపరేషన్ చేసి వీ కెన్ రీప్లేస్ దట్. లేకపోతే దాంట్లో ఫ్లూయిడ్ ఉందనుకోండి, ఆ ఫ్లూయిడ్ వలన ఇయర్ డ్రమ్ వైబ్రేషన్ ఉండదు. సో ఆ ఫ్లూయిడ్ కూడా తీసేసి ఒక చిన్న ట్యూబ్ పెడితే దే కెన్ హియర్. సో డిపెండింగ్ ఆన్ వాట్ ఈస్ దేర్ వీ కెన్ ట్రీట్. ఓకే సార్, అయితే ఈ వినికిడి లోపం రాకుండా మన లైఫ్ స్టైల్లో చేంజెస్ కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? అంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. ఇప్పుడు నేను చెప్పినట్లు ఇప్పుడు మెయిన్ కాజ్ ఫర్ యాక్చువల్లీ తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ద డెఫ్ సెంటర్స్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే ఇక్కడ మేనరికం
చాలా కామన్ అది. అంటే ఫస్ట్ కజన్ మ్యారేజెస్, లేకపోతే మ్యారింగ్ సిస్టర్స్ డాటర్, ఇది చాలా కామన్. దానివలన చాలామందికి ప్రాబ్లమ్స్ వచ్చేది. సో అబౌట్ 60% చిల్డ్రన్కు దీనివలన వస్తుంది. సో ఇది ఒకవేళ అంటే పబ్లిక్ ఎడ్యుకేషన్ ద్వారా ఇది ప్రివెంట్ చేయగలిగితే ఇది చాలా ఒక 60% తగ్గే ఛాన్స్ ఉంటుంది. ప్లస్ ఇంకొకటి, ఈ ప్రెగ్నెన్సీ అప్పుడు ఈ మోస్ట్ ఆఫ్ ద ఆర్గన్స్ అన్ని, హార్ట్ కానీ, బ్రెయిన్ కానీ, ఇన్నర్ ఇయర్ కానీ, అది ఫస్ట్ 3 monthsలోనే ఫామ్ అవుతాయి. సో ఆ ఫస్ట్ 3 monthsలో జాగ్రత్తగా ఉండాలి. అంటే అనవసరంగా మెడిసిన్స్ తీసుకోకూడదు. కొన్ని మెడిసిన్స్ ఇయర్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ 3 months ప్లస్ రెగ్యులర్ యాంటీనేటల్ చెకప్ వెళ్ళాలి. సో ఒకవేళ బేబీ చాలా చిన్నగా ఉందనుకోండి, దానికి మందులు వాడి ప్లస్ రెగ్యులర్ చెకప్ చేస్తే ఏదైనా ప్రాబ్లం ఉంటే ముందే తెలుసుకొని నార్మల్ డెలివరీ అయ్యేటట్లు చూసుకోవచ్చు. అవసరమైతే సిజేరియన్ సెక్షన్ కూడా. సో వీలైనంత వరకు హాస్పిటల్లోనే డెలివరీస్ చేయాలి. చాలామంది ఇంట్లోనే చేస్తారు, ఆఫ్కోర్స్ అవి చాలా తగ్గుతుంది. కానీ హాస్పిటల్లో చేస్తే ఇమీడియట్ ట్రీట్మెంట్ ఉంటుంది. ప్లస్ బాబు పుట్టినప్పుడు వెంటనే ఏడవాలి. అప్పుడే ఆక్సిజన్ లోపలికి పోయి అన్ని ఆర్గన్స్ పనిచేస్తాయి. సో కొన్నిసార్లు వాళ్ళు పుడతానే వెంటనే దే మే నాట్ బ్రీద్. దట్ ఈస్ వెరీ క్రిటికల్. ఆ ఫస్ట్ 3-4 minutesలోనే చాలా డ్యామేజ్ రావచ్చు. సో హాస్పిటల్లో చేస్తే దే ఆర్ డాక్టర్స్ రెడీ టు ట్రీట్ దట్ కండిషన్. దాని తర్వాత వ్యాక్సినేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు అన్ని గవర్నమెంట్స్ ఫ్రీగా వ్యాక్సినేషన్ ఇస్తుంది, ఐదర్ ఫర్ మీసిల్స్ ఆర్ చికెన్ పాక్స్, ఇవన్నీ. సో ఆ వ్యాక్సినేషన్ రెగ్యులర్గా తీసుకోవాలి. సో ఎందుకంటే ఆ జబ్బులు వచ్చినప్పుడు ఇన్నర్ ఇయర్ ఎఫెక్ట్ అయ్యి వాళ్ళకు వెనికిడి శక్తి పోయే ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి అపోలో ఆరోగ్యం వస్తూ. నెక్స్ట్ వీక్ మరొక టాపిక్తో కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.